అర్జునుడు శ్రీకృష్ణుడితో ఇలా అడుగుతున్నాడు. కృష్ణ, నీవు బుద్ధితో జ్ఞానమార్గంలో జీవించమని అంటావు. కాని మళ్లీ యుద్ధంలోకి నన్ను నెట్టేస్తున్నావు. కృష్ణ, నువ్వు చెబుతున్నావు జ్ఞానం, ధ్యానం, ఆత్మబోధ ఎంతో గొప్పదని. అలాంటప్పుడు నేను ఎందుకు యుద్ధం అనే ఈ క్రియని చేయాలి? జ్ఞానం గొప్పది అయితే ఈ యుద్ధం ఎందుకు అవసరం? జ్ఞానం కంటే క్రియ ఎందుకు ముఖ్యమైంది? నిజంగా సరైన మార్గం ఏది కృష్ణ? కృష్ణుడు చాలా స్పష్టంగా చెబుతున్నాడు. అర్జున, జ్ఞానం, జ్ఞానయోగం మరియు క్రియ, కర్మయోగం రెండూ మోక్షానికి దారితీస్తాయి. కాని ప్రతి మనిషి తన స్వభావానికి సరిపడిన మార్గంలో నడవాలి. క్రియ లేకుండా కేవలం జ్ఞానమాత్రంగా ఉండాలని అనుకోవడం తప్పు. ఎందుకంటే ఈ లోకంలో ఎవరూ క్షణమాత్రం కూడా క్రియ లేకుండా ఉండలేరు. ఎవరైనా నేను క్రియ చేయను, కేవలం ధ్యానంలో ఉంటాను అని అనుకున్నా అది సాధ్యమే కాదు. ఎందుకంటే మన శరీరం ఉన్నంతకాలం మన మనసు, ఇంద్రియాలు ఏదో ఒక క్రియలో నిమగ్నమవుతూనే ఉంటాయి. ఎవరైనా బాహ్యంగా పనులు చేయకపోయినా మనసులో మాత్రం అహంకారం, కోరిక, ఆలోచనలు ఉంటే అతను నిజమైన జ్ఞానయోగి కాదు. జ్ఞానం ముఖ్యమే, కాని ఆచరణ లేకుండా జ్ఞానం అర్థం కాదు. అర్థం చేసుకున్న సత్యాన్ని ఆచరణలో చూపించడమే నిజమైన జ్ఞానం. పని చేయకుండా దూరంగా ఉండటం కాదు, ఫలితంపై ఆశ లేకుండా చేయబడిన పనియే యోగం. పని చేస్తూనే ఆత్మబోధలో ఉండటమే కర్మయోగం. ఎవడు తన ఇంద్రియాలను నియంత్రించి మనసును శాంతిగా ఉంచి కర్తవ్యమైన పనిని ఫలాస లేకుండా చేస్తాడో అతనే నిజమైన యోగి, నిజమైన కర్మయోగి. శరీరం పనిచేస్తూనే మనసు దైవంతో మిళితమై ఉంటే అదే కర్మలో ఉన్న యోగం. నీ కర్తవ్యాన్ని నిర్లక్ష్యం చేయకూడదు అర్జున. పని చేయడం నీ ధర్మం, కాని ఆ పనిని నీ కోసమే అని కాకుండా దైవానికి సమర్పణగా చేయాలి. ఇలా యజ్ఞభావనతో చేసిన పని మనిషిని బంధం నుండి విడిపిస్తుంది. కాని స్వార్థపూరితమైన పని మాత్రం అతన్ని మరింత బంధిస్తుంది. ఈ లోకంలో ఎవరూ క్షణమాత్రం కూడా క్రియ లేకుండా ఉండలేరు. ప్రకృతిలో ఉన్న గుణాలు, సత్వ, రజో, తమో గుణాలు మనిషిని ఏదో ఒక క్రియ చేయడానికి ప్రేరేపిస్తాయి. మన శరీరం, మనసు, ఇంద్రియాలు ఎప్పుడూ చురుకుగానే ఉంటాయి. మనసులో ఆలోచన, శ్వాస, కళ్లతో చూడటం, చేతులతో పని చేయడం ఇవన్నీ కర్మలే. కాబట్టి క్రియ తప్పించడం అసాధ్యం. పనిని పూర్తిగా వదిలేయడం అంటే జీవితం వదిలేయడం లాంటిది. ఎవరైనా బయటికి పనులు చేయకుండా ఉన్నా మనసులో మాత్రం ఇంద్రియాల పట్ల ఆకర్షణతో ఉంటే అతను అవివేకి, బయటకు ధ్యానంలో ఉన్నట్టు నటిస్తారు. కాని లోపల కోరికలు, అహంకారం, లోభం తన్నుకుంటూనే ఉంటాయి. అది నిజమైన యోగం కాదు. ఆత్మ నియంత్రణ అంటే బాహ్యంగా కూర్చోవడం కాదు, లోపల మనసుని శాంతపరచడం. నిశ్చలంగా కూర్చున్నా మనసు ఉప్పొంగితే అది ధ్యానం కాదు. జ్ఞానం మరియు కర్మ రెండు మార్గాలు మోక్షానికి దారి తీస్తాయి. కర్మ లేకుండా జీవించడం అసాధ్యం. పని చేయకపోయినా మనసు ఫలంపై ఆధారపడితే అది మోసం. పని చేస్తూనే ఆసక్తి లేకుండా దైవార్పణ భావంతో చేయడం అదే కర్మయోగం. కర్మను యజ్ఞంగా చేస్తే అది విముక్తి ఇస్తుంది, స్వార్థంగా చేస్తే బాధిస్తుంది.